జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేస్తుందన్నారు. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరుగుండదని సజ్జల విమర్శించారు. కూటమి పేరుతో మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా ఐదేళ్లలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటి విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం. కూటమి పేరుతో మొదలైన